గుడికి ఎందుకు వెళతారు? గుళ్ళో గంటను ఎందుకు ఖచ్చితంగా కొడతారో తెలుసా? మనలో చాలా మంది నిత్యం దేవాలయాలకు వెళ్తూ ఉంటాం. మనకిష్టమైన భగవంతుని దేవాలయంలో ప్రార్థించడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు గుడిలో ప్రదక్షిణలు చేయడం వల్ల ఆధ్యాత్మిక వాతావరణంలో కాసేపు గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని చాలా మంది భావిస్తారు. ఇదిలా ఉండగా గుడికి వెళ్లే వారంతా కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. గుడిలో గంటను ఎందుకు కొడతారు? ఎందుకని ప్రదక్షిణలు చేస్తారు? ఏ నియమాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ దేవాలయాల్లో చాలా వరకు వేలాది సంవత్సరాల క్రితమే నిర్మించబడ్డాయి. ఇవి ఇప్పటికీ చాలా పవిత్రంగా ఉన్నాయి. అందుకే ఇలాంటి పవిత్రమైన స్థలంలోకి అడుగు పెట్టే ముందు శుభ్రమైన నిరాడంబరమైన దుస్తులు ధరించాలి. ముఖ్యంగా సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి. ప్రతి ఒక్కరూ ఆలయంలోకి ప్రవేశించడానికి ముందే పాదరక్షలను బయట వదిలేయాలి. ఇలా చేయడం అంటే మీరు దేవునికి ఇచ్చే గౌరవానికి సంకేతం. అయితే గుడిలో గంట ఎందుకు కొడతారో తెలుసా? ఇక మనం వెళ్లే ప్రతి దేవాలయంలో ముందుగా మనకు ఒక గంట వేలాడుతూ కనిపిస్తుంది. భక్తులందరూ గుడిలో ప్రవేశించిన వెంటనే గంటను ఖచ్చితంగా కొడతారు. దీని అర్థం మీరు దేవాలయానికి హాజరు అయ్యారని అర్థం. అంతేకాదు గుడిలోని గంటను మోగించడం వల్ల ఆ చుట్టుపక్కల ఉండే ప్రతికూల శక్తులన్నీ దూరంగా పోతాయని, మీ కోరికలన్నీ దేవుడికి చేరుతాయని, తమకు ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. తమిళనాడులోని కొన్ని దేవాలయాల్లో గుడిలో గంట లేకపోతే చేత్తో చప్పట్లు కొడతారు. దీని అర్థం కూడా తాము గుడికి హాజరైనట్లు అని అక్కడ స్థానికులు చెబుతారు. అలాగే గుడిలో తలను నేలకు తాకించి పొర్లు దండాలు పెట్టడం అనేది వినయాన్ని ప్రదర్శిస్తుంది. అదే ఇంట్లో మోగించే గంట వల్ల మనకు ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. దేవాలయంలోకి ప్రవేశించిన తర్వాత పూజలు చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ఆరాధనలు ఒక్క గుడిలో ఒక్కో విధమైన ఆచారాలు ఉంటాయి. కొన్ని గుళ్లలో ప్రత్యేక యాగాలు జరిపిస్తారు. ఇంకా కొన్ని దేవాలయాల్లో హోమాలు జరుపుతారు. పూజా వస్తువులను సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల దేవుడి నుంచి మనకు సానుకూల శక్తి చేరుతుందని చాలా మంది నమ్ముతారు. శాస్త్రీయ పరంగా చూస్తే దేవాలయాల్లో ఉండే విగ్రహాల్లో కొన్ని లోహాలను ఉంచుతారు. వాటి ద్వారా ప్రసరించే కాంతి చాలా శక్తివంతంగా మారుతుంది. అందుకే మనం గుడిలోకి వెళ్ళినప్పుడు అది మనకు కూడా లభిస్తుంది. అయితే తరచుగా దేవాలయాలకు వెళ్లే వారికి దేవాలయంలోని సానుకూల శక్తి చేరడం వల్ల ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. అయితే అప్పుడప్పుడు దేవాలయాలకు వెళ్లే వారికి మానసిక ప్రశాంతత లభించడం కష్టమే అంటున్నారు పండితులు.